నీతి నిమిత్తముగా విధేయతకే కానీ. మరలా నీతి అంటే పాపము లేనటువంటి స్థితి. నీతిమంతుడు పాపము చేయనివాడు. నీతి అని అంటే పాపము లేనటువంటి స్థితి. నీతి నిమిత్తముగా విధేయతకే కానీ. దేనికి విధేయత? దేవునికి విధేయత, దేవుని వాక్యానికి విధేయత, దేవుని మాటకు విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు. పాపం ద్వారా అయితే మరణానికి దాసులు, నీతి ద్వారా అయితే విధేయతకు దాసులు. మీరు పాపమునకు దాసులై ఉంటారు. 17వ వచనం. క్రీస్తుని ఎరకముందు, క్రీస్తు దగ్గరికి రాకముందు, క్రొత్త జన్మ ద్వారా క్రీస్తులోనికి ప్రవేశింపక ముందు మనం అందరం కూడా దేనికి దాసులం? పాపమునకు దాసులై ఉంటుంది. మీరు పాపమునకు దాసులై ఉంటుంది వాస్తవం. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే. ఆ పాపానికి దాసులమైనటువంటి మనము దేనికి లోబడాలట? ఉపదేశ క్రమానికి. ఏ ఉపదేశ క్రమమునకు మీరు లోబడదు. ఆ ఉపదేశ క్రమం ఏంటన్నమాట? అపోస్తుల బోధ. ఆ ఉపదేశ క్రమం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తానే స్వయంగా 3.5 సంవత్సరాలు ఏ శిష్యులకైతే 12 మందికి తర్ఫీదులు ఇచ్చాడో, అలాగే వేరుగా పౌలుకు తర్ఫీదులు ఇచ్చాడో, ఆ అపోస్తులకు ఇవ్వబడినటువంటి ఆ బోధే, అపోస్తులు మొదటి శతాబ్దంలో బోధించినటువంటి ఆ బోధే ఈ ఉపదేశ క్రమం. ఇంగ్లీష్లో ఏమంటాడు? ద ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ అంటాడు. ఉపదేశము నమూనా, ఉపదేశపు మాదిరి. ఇక ఇది తప్ప వేరొక బోధ లేదు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. యోధా 3వ వచనం. పరిశుద్ధులకు ఒక్కసారే. మొన్నే సువార్త కూడికలో చెప్పాను. 606లో లేదు, మాకు ఇచ్చాడు అంటానికి లేదు. 1520లో లేదు. 1938లో అసలే లేదు. అలాగే సంవత్సరాలు గడుస్తూ ఉండగా, శతాబ్దాలు గడుస్తూ ఉండగా మాకిచ్చాడని అబద్ధాలు చెప్పి జనాన్ని ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మోసం చేసి నరకానికి నడిపించడానికి చూసుకుంటున్నారే. వారి మాట మనం వినాల్సినటువంటి అవసరం లేదు. అబద్ధికులు, అబద్ధ బోధకులు. వారి కడుపే వారి దేవుడు. దాని కొరకే వాళ్ళు పనిచేస్తారు. అటువంటి వారిని నమ్మి వారిని వెంబడించిన వారు కూడా ఎక్కడికి పోతారు? వారు ఎక్కడికి పోతే వీళ్ళు అక్కడికి పోతారు. కానీ పరలోకానికి వెళ్ళే అవకాశం మాత్రం లేదు. మీకు అర్థమవుతుందా? ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి ఏం చేయాలటండి ఆల్బర్ట్ గారు?